అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. సాధారణంగా నా క్లినిక్ వచ్చే వాళ్ళలో కొంతమంది నేను ఒక విషయం గమనించాను. నడుస్తూ ఉంటే లేదా మెట్లు దిగుతున్నప్పుడు యాంకిల్ ఫ్రాక్చర్ కానీ లేకుంటే నీ ఫ్రాక్చర్ కానీ జరగడం నేను గమనించాను. ఎందుకు ఈ ఫ్రాక్చర్ జరుగుతున్నాయంటే వాళ్ళకి బోన్స్ వీక్గా ఉండడం వల్ల ఈ ఫ్రాక్చర్స్ అనేవి జరుగుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 45 సంవత్సరాల దాటిన మహిళలలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ఆస్టియోపోరోసిస్ ఉండడం జరిగింది. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్గా ఉండడం. ఈ ఆస్టియోపోరోసిస్ మనకు ఉందనే విషయం ఏం తెలుస్తుందంటే మనకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు. అందుకే మనకు ఈ ఆస్టియోపోరోసిస్ ఉందనే విషయం మనకు తెలియదు అనమాట. మనం ఎప్పుడైతే కింద పడిపోతామో అప్పుడు మనం ఫ్రాక్చర్ జరుగుతుంది. సో అప్పుడు తెలుస్తుంది మనకు ఆస్టియోపోరోసిస్ ఉంది అని. మరి ఈ ఆస్టియోపోరోసిస్ లేదా మనకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి అంటే కాల్షియం ఉండే ఎక్కువ ఫుడ్ని మనం ఎక్కువ తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఫిష్ కానీ లేకుంటే నాన్ వెజ్, మీట్ కానీ లేదా మిల్క్ ప్రోడక్ట్స్, యోగర్ట్ కానీ, కర్డ్ కానీ లేకుంటే పన్నీర్ కానీ వీటిని తీసుకున్నప్పుడు మనకు కాల్షియం ఎక్కువ దొరుకుతుంది. ఆ విధంగానే విటమిన్ డికి తీసుకోవడం. విటమిన్ డి ఎందులో దొరుకుతుంది? మనకి సన్ ఎక్స్పోజర్, మరి ముఖ్యంగా ఉదయం పూట సన్ ఎక్స్పోజర్ కావడం వల్ల మనకు విటమిన్ డి అనేది ఎక్కువ దొరుకుతుంది. ఆ తర్వాత 3, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం లేదా వాకింగ్ చేయడం వల్ల కూడా మనకు బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది. తద్వారా మనం ఆస్టియోపోరోసిస్ని మనం తగ్గించుకోవచ్చు. తిరిగి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.